కాంగ్రెస్ ప్రభుత్వము మాకు పింఛన్దారులకు పింఛన్ ఇస్తాము, ఇంకా పెంచి ఇస్తామని చెప్పారు. పెంచి ఇచ్చుడు ఎందుకంటే మాకు నెల నెలకు కూడా పింఛను డైలీ ఇవ్వట్లేదు. ఎందుకంటే పింఛన్ వచ్చిందంటే మా కొడుకులు కానీ అనే దాంట్లో మేము ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. మాకు కనీసము కళ్ళకు కళ్ళు కావాలంటే మా కోడళ్ళు కూడా కూడబెట్టే పరిస్థితి లేదు. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ చాలా ప్రభుత్వాలు కూడా చూసాము. కానీ వాళ్ళు 50 రూపాయలు ఇచ్చినా కూడా టైంకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 2000 పైచీలకు అంటుండ్రు, ఇంకా పెంచి ఇస్తామంటుండ్రు. కానీ ఇప్పుడు పెంచింది కాకుండా పెంచకుండా ఉన్నది కూడా టైం మీద ఇస్తే మాకు పొట్టకు తాగకుండా వచ్చి బతుకుతామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. 2000 పెన్షన్ వచ్చేదా? వచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేది ఇప్పుడు రావట్లేదు. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు 2000 ఆయన పెంచి ఇస్తామన్నందుకు మా ముసలి వాళ్ళందరూ కూడా ఓట్లు వేసాము. కానీ ఇప్పటి వరకు మాత్రం పెంచిచ్చుడు ఏమో కానీ మాకు ఇచ్చే పింఛన్ టైం ప్రకారంగా ఇస్తే ఆడికే సంతోషపడతాం. ఉన్న పింఛనే సరిగా ఇస్తలేదు. అది ఇబ్బంది, ఇబ్బంది అవుతుంది. అది చాలా ఇబ్బంది. మోసపోయిర్రా? 4000 ఇస్తామనగానే ఇంకా మా పిల్లలకు కూడా మేము వాళ్ళకి చెప్పి, నాయన మీరు తిండి పెట్టకుండా కూడా ఒక 5 ఏళ్ళు చూడండి అని మేము వాళ్ళను ఒప్పించి వేపించాము. కానీ మాకు ఈ పరిస్థితి వచ్చిందని తెలిస్తే ఇట్లా మేము వేపించే వాళ్ళం కాము. కానీ మాకు 2500 అంటే ఆశపడ్డాం. టైం మీద వస్తుంది ఇట్లాంటివన్నీ మేము ఆశపడి ఓట్లు వేయించిన తర్వాత మా పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా పెట్టాం కానీ ఎక్కడ కూడా కొన్ని ప్లేసులలో మా పిల్లలకు అట్లాంటి పరిస్థితి అయితే మేము కల్పించట్లేదు. మీ ఇష్టము మేము అనుకున్నాం. కానీ 2 సంవత్సరాలు గడిచినా కూడా మాకు పింఛను పెంచలేదు. మీతోనే తిట్లు మాకు తప్పలేదు. మా కోడలు తిండి కూడా పెట్టట్లేదు. ఇది ఇప్పుడు స్వేచ్ఛ మీకు వదిలేస్తున్నామని చెప్పి మా కుటుంబంలో ఉన్నటువంటి కొడుకులకు మనవరాళ్ళకి అందరికి కూడా చెప్తున్నాము. ఎందుకంటే భవిష్యత్తులో మాకు వెంటనే ఇప్పటికైనా పర్వాలేదు, మాకు ఒకరితోనే తిట్టించుకునే పరిస్థితి రాకుండా చూస్తే బాగుంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా హైదరాబాదు కలెక్టర్ ఆఫీస్ ముందుకు ధర్నాకు దిగాం. ఇప్పటికైనా పోయిందేం లేదు. ఒక నెల రోజులైనా సరే మా పరిస్థితిని ఆలోచన చేసి మా బతుకుదెరువును చూపాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇక్కడ పోరాడుతున్నారు, ముఖ్యమంత్రి మాత్రం అక్కడ ఫుట్బాల్ ఆడుతున్నాడు కదా. ఆయన ఎంజాయ్ చేసే పిచ్చును తయారు చేసుకున్నాడు. అంటే తెలంగాణ రాష్ట్రంలో పిచ్చులాగా తయారు చేసుకొని తెలంగాణ రాష్ట్రంతో ఆడుతున్నటువంటి సందర్భం ఉంది. కానీ అది మీ అమ్మ నాయన కూడా ఉన్నారు. నాయన మా పింఛన్లు కరెక్ట్ టైంకి ఇచ్చే పనిలో చూసుకోండి. ఎందుకంటే ఆడ చేస్తే మా కడుపు నిండదు. మేమేంటంటే మిమ్మల్ని పెంచాం, పోషించాం, పెద్ద చేసాం, ఒక పదవికి తీసుకొచ్చాం. ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ కూడా ఒక పదవి అనేది అప్పచెప్పాం. మమ్మల్ని కూడా మీ తల్లిదండ్రులతో భావించి మా కష్టబాధను మీరు వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం. పింఛన్ కావాలని వచ్చినాము. పింఛన్ కావాలని వచ్చినాము. ఇస్తలేడా రేవంత్ రెడ్డి? ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. అన్ని ఇచ్చినట్టు 6 గ్యారెంటీలు వస్తున్నాయి అంటున్నావు. ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదా? ఇంతవరకు అయితే ఏది లేదు. ఏది రాలేదా? సన్నబియ్యం ఇస్తలేరా? సన్నబియ్యం తోటి సన్నగా చేస్తారు, ఇస్తారు. అంతేనా? అంతే. తోటి సన్నగా చేస్తారు, ఇస్తారా? కరెంట్ బిల్లు ఫ్రీ, గ్యాస్ ఏమైనా వస్తున్నాయా? కరెంట్ బిల్లు పిల్లి ఏడుంది, నెల నెల కట్టుకుంటున్నారు. నెల నెల కడుతూనే ఉన్నారా? మళ్ళా రావట్లేదు. అది కూడా లేదు. అంత నెల నెల బిల్లు ఇస్తూనే పోతారు. జీరో బిల్లు అని చెప్తారు, బిల్లు కట్టుకుంటూనే పోతారు. మళ్ళా ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అంటున్నాడు. ఏడ ఇస్తాడు? ఇస్తాను లేడు. 500 సిలిండర్ అన్నాడుగా. 500 సిలిండర్ లేదు, జీరో బిల్లు లేదు, ఏది లేదు. పింఛన్ కూడా 600 వేస్తాను కూడా మోసం చేసి, 6000 ఇస్తాను అది మోసం చేసి, ఏది లేదు. తిన్నావా పండుకున్నావా ఇంట్లో, అంతే. ఏమి లేదు. చాలా మోసం చేసిందా? చెప్పండి బాబాయ్. ఒకవైపు ఏమో మీరు
కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నారు. ఇంకోవైపు ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడుతా ఉన్నాడు, విజన్ 2047 అంటున్నాడు, రైజింగ్ తెలంగాణ అంటున్నాడు. మీరేమో ఇంకా పథకాలు రావట్లేమని ధర్నా చేస్తున్నారు. పథకాలు వస్తలేవు అంటే వస్తలేవు అని ధర్నా చేస్తున్నాం. వచ్చినాక ఎందుకు ధర్నా చేస్తాం? పింఛన్లు ఇవ్వాలి, 54 ఏళ్ళకే పింఛన్లు ఇవ్వాలని చెప్తున్నాం. దరఖాస్తులు కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు, మరి 65 ఏళ్ళకి ఇస్తా అంటే ఇంకా కాల్ చేయి ఆయన తాడది. మరి ఎట్లా బతకాలి? ఈ బతుకుదేరు అంటే పింఛన్ వస్తే బతుకుదేరు కాదు, కానీ ఆసర అవుతుంది కదా జరత. అందుకే పింఛన్లు ఇవ్వాలి ఇప్పుడు. కానీ ఇప్పుడు ఆ సార్ వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. 2.5 ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా పింఛన్ ఇవ్వలే. కొత్త పింఛన్ మేము పెట్టుకొని పాతగా అయిపోయింది, అది మళ్ళీ పెట్టుకోవాలన్నా. మరి ఎట్లా? పింఛన్ ఇవ్వాలి కదా, ఇస్తే మాకేమైనా ఆసర అవుతుంది. ఇప్పుడు ఏజ్ అయిపోయింది, కాలు నొప్పి, చెయ్యి నొప్పి, ఏడికి పోలేము. ఇవాళ రేపు తల్లిదండ్రులు పిల్లలు చూస్తలేరు, పిల్లలు రెక్కలు రాగానే ఎగిరిపోతున్నారు. మరి మేమేం కావాలి? మాకు పింఛన్ కావాలి. ఇప్పుడు మాకు ఆడ ఇల్లు కూడా లేదు. ఇల్లు కట్టిస్తానికి సారు ఒక ఏడాది నుంచి పెట్టిండు. మేస్త్రి ఇట్లా వచ్చి గోక్తాడు, గోడని వెళ్ళిపోతాడు. భోజగుట్టల డబుల్ బెడ్రూమ్ కడతామని, అది ఇప్పటిదాకా కడతాడు. ఆ మేస్త్రి వస్తాడు, 4 రోజులు ఇట్లా గోక్తాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు, మళ్ళా 5-6 రోజులకు వస్తాడు. ఎప్పుడు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం పేదలకు అని చెప్పి అంటే ఇక్కడ కనబడుతుంది కదా. ఇప్పుడు భోజగుట్ట దగ్గరనే మెహందీపట్నం. వాళ్ళు వచ్చినాక కట్టిస్తామని చెప్పిండు, కట్టనే లేరు. అది అన్నే ఉంటున్నది. వాళ్ళ కాంట్రాక్టర్ ఏమంటాడంటే మా సామాన్లను ఎత్తుకపోతున్నారు దొంగలు, మేము ఎట్లా కట్టాలని ఆయన అంటారు. మరి రేవంత్ రెడ్డి సార్ కట్టియాలి కదా, వాళ్ళదే గవర్నమెంట్ ఉంది. మరి ఇప్పటిదాకా ఎందుకు చేస్తలేరు? పింఛన్లు ఇవ్వాలి. మాయాసుంటోళ్ళకి ఇప్పుడు చాలా కష్టాలు వస్తున్నాయి. ఎందుకు పింఛన్ ఇస్తలేరు? మళ్ళీ ఇవ్వాలి కదా. ఇస్తామని చెప్పారు కదా, అవి ఇస్తాం ఇవి ఇస్తాం, ఏమో ఫ్రీ ఇస్తాం అది ఇస్తామని ఏం లేదు. ఒక బస్సు ఒకటి చేసిండ్రు, మిగతా అన్నీ పోయినాయి. కరెంటు బిల్లులు ఎట్లనే వస్తున్నాయి. ఏడు వేసిన గంప అన్నీ ఉన్నది. ఇప్పటిదాకా ఏం లేదు. గొప్పగా సంబరాలు చేసుకో 2 సంవత్సరాల పాలన కాంగ్రెస్ చేసుకుంటారు సార్. వాళ్ళ తన పైసలు ఉంటాయి కదా, పైసలు ఉంటాయి. సర్కార్ గల్లలకి వెళ్ళి తీసుకుంటారు, ఏమైనా ఖర్చు చేస్తారు. వాళ్ళని ఎవరు అడుగుతారు సార్? ఎవరు అడగరు. మాయాసుంటారు అని అంటే అడుగుతారు, లెక్క అడుగుతారు మమ్మల్ని. ఓట్లు అప్పుడైతే వస్తారా? ఓట్లప్పుడు చెప్తారు సార్. బస్సు చెప్పిండు కదా, ఇప్పటిదాకా చాలా చెప్పిండు, ఏది చేయలే. గట్లనే చెప్తాడు, గిట్లనే కాలం గడుస్తుంది, అయిపోతుంది. మొన్న ఒక ఆయన కబడ్డీ ఆడేటాన్ని తోలుకొచ్చి కోట్ల రూపాయలు నాశనం చేసి, ఆయన పేరు లొస్సా బొస్సా ఏమన్నారు సార్. ఆయన పేరు ఏం పేరు? మెస్సీ. ఆయన తోలుకొచ్చిరు, ఆ తలాయిని జోబులు వేసుకున్నారు, అయిపోయింది. మరి ఇక గదే పని ఉంటుంది. వాళ్ళ పని ఏముంటది? గదే పని ఉంటుంది. దానివల్ల కూడా పెట్టుబడులు వచ్చినాయి అంటున్నాడు కదా. మరి పెట్టుబడి అంటే ఫ్యాక్టరీలా? జరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అంటారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందంటే వాళ్ళకి ఆదాయం వచ్చినట్టే ఉంటుంది, కానీ మాకేం వస్తుంది సార్? ఏం రాదా? ఏం రాదు. అన్ని ఉత్తమ మాటలు చెప్తుంటాడు, గట్లనే గిట్లనే పోతుంటాడు. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు, యాడ్ చేసుకుంటున్నారు ఫుట్బాల్ ప్లేయర్ రేవంత్ రెడ్డి అని. వేసుకుంటారు, ఇక పైసలు ఉన్నాయి కదా సార్. అదేం లెక్క చెప్పేది ఉంది ఎవరికన్నా? లెక్క అడిగేటాడు ఎవరు లేడు, లెక్క చెప్పేది కూడా వీళ్ళకి ఎవరికి అవసరం లేదు. అట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుంటారు. చేసుకుంటారు సార్. రైజింగ్ తెలంగాణ అంటున్నాడు ముఖ్యమంత్రి సార్. రైజింగ్ తెలంగాణ ముందుకు తీసుకుపోతుంది, అభివృద్ధిలో తీసుకు ఇంకా వెనకకు పోతుంది, కానీ ముందరికి ఎవరు తీసుకుపోరు. చెప్పాలి ఇక గట్లనే. ఇంత పేపర్లో ఆన్లైన్లో రానికే పనికి వస్తుంది, అంతే అంతే. ఏం పథకాలు వస్తున్నావు అని మీరు అంటున్నారు. ముఖ్యమంత్రి ఏమో నేను అన్ని ఇస్తున్నా, నాది ప్రజాపాలన, 2 సంవత్సరాల పాలన మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రజలందరూ అంటున్నారు. గాడ ఒక ఇల్లు కట్టాలని 2.5 ఏళ్ళు అవుతుంది, ఇల్లు కడతలేడు సార్. భోజగుట్టల డబుల్ బెడ్రూమ్ కడతామంటే ఇప్పటిదాకా దిక్కు లేదు. ఇంకా అవన్నీ పథకాలు, ఈ స్కీమ్ తెస్తా, ఈ స్కీమ్ తెస్తా. మా కొడుకు, మా మేనగోడలు అదేదో ఇంతకుముందు దరఖాస్తు పెట్టుకుంది, ఏది యువతరం స్కీమ్ అని. గదే రాజీవ్ గాంధీ పేరు మీద. అది ఇప్పటిదాకా దిక్కులే. పెట్టి 2.5 ఏళ్ళ ఒక్క రూపాయలే. ఆమె ఊకే ఆడికి పోదాం మామ, ఇడికి పోదాం అంటే ఏమి ఇస్తారు మామ, ఏమి ఇయ్యరు మామ, కోడలా గట్లనే చెప్తారు. గిట్లనే కాలం గడుస్తుంది, అయిపోతుంది అని చెప్పిన. అంతే. 3 ఏళ్ళు కాకపోతే ఇంకో సంవత్సరం ఎక్కువ కూడా నడుస్తుంది. గట్లనే ఉంటుంది, ఏముండదు సార్. అన్ని చెప్తారు. ప్రజలు ఇక మోసపోయినట్టే కదా సార్, మోసపోయినట్టే కదా. ఇప్పుడు వీళ్ళేమో పథకాలు ఇస్తామని చెప్పుకుంటారు, 500 సిలిండర్ అని, ఫ్రీ కరెంట్ అని, కళ్యాణ లక్ష్మి అని, ఇట్లా చెప్పుకుంటున్నారు కదా. కళ్యాణ లక్ష్మి ముందటి నుంచి ఇంకా ఇచ్చేది ఏమున్నది సార్? ఏమైనా పెంచితే పెంచుతాం. ఏడ పెంచారు సార్? మస్తు లగ్గాలు అయినాయి ఈ సార్ వచ్చినాక కూడా. ఏడు ఇయ్యలేరు కదా. అంతేందుకు మా మన్మరాల లగ్గమే అయింది. ఏడిచ్చారు, గదే పాతదే చేసుకొచ్చుకున్నాం.
అంతేనా? పాతదే కళ్యాణ లక్ష్మి తెచ్చుకున్నాం. మరి నమ్ముతారా ఇంకా కాంగ్రెస్ మళ్ళా? ఇంక ఏడ నమ్ముతాం సార్, అయిపోయా అయిపోయా. అయిపోయిన వాళ్ళకి కానీ మూతైదులు ఉరికినట్టు ఉన్నది. అంతే. గెలిచేది మేమే మళ్ళీ ఇప్పుడు సర్పంచ్లో గెలుస్తున్నాం, మాకి 10 సంవత్సరాలు నేనే ఉంటా, 15 సంవత్సరాలు నేనే ఉంటా. ఇక 10 సంవత్సరాలు అంటాడు, ఏమన్నా అంటాడు సార్. చేతిలో కట్టి ఉంది, ఏ బర్రెనైనా కొట్టుకొని పోతారు. మంది బర్రెని కూడా కొట్టుకొని పోతారు. అంతేనా? బర్రెలు ఎక్కువ కనబడాలంటే చేతిలో కట్టి ఉంది కదా సార్. కట్టుతో బర్రెలు అని అన్ని బర్రెలు ఒక తనకు వస్తాయి, ఇవన్నీ నాయ అని చెప్తారు. అంతే, ఏముంటుంది. కట్టించింది మీరేగా, మరి ప్రజలేగా. ఇక తెచ్చినామంటే ఏదో సార్ మంచిగా చేస్తాడు అనుకొని తెచ్చినాం సార్. అట్లా మంచిగా చేస్తా.